నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం రెహమద్ నగర్లో పెద్ద ఎత్తున కూడా జోరుగా సాగుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రచారం. మనతో పాటు ప్రస్తుతం హుడా చైర్మన్ ఉన్నారు లక్ష్మణ్ యాదవ్ గారు. మాట్లాడడం అన్న ఏం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి అని చెప్పండి, ఎట్లా జరుగుతోంది ప్రచారం, అసలు ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపేయాలని ఉత్సాహంగా చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ గల్లీలో పుట్టిన వ్యక్తి, మంచి వ్యక్తి, ఎవరు అయినా పలకరించే వ్యక్తి, కష్టాలలో నష్టాలలో అన్నిటి కూడా ప్రజల వెంబడి ఉన్న వ్యక్తి కనుక ఆయనని కంపల్సరీ ఈసారి గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళ బిడ్డ, మా ఇంటి బిడ్డ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓటింగ్ కోసం పెద్ద ఎత్తున మెజారిటీ గెలిపేందుకే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారంలో కూడా బాకీ కార్డులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు చేయలేదని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తా ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్? 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఈడ నాలాలు పొంగి పొర్లుతున్నాయి. 10 ఏళ్ళు వైఫల్యం వాళ్ళ నుంచి ఈరోజు రాష్ట్రం మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈరోజు ఆ రౌడీ అంటారు. అసలు ఎంత మంచి వ్యక్తి, ఎడ్యుకేటెడ్, బీటెక్ చేసిండు పిల్లాడు. నీవు రౌడీని, ఆ మైనార్టీ ఒక రౌడీని, ఫోక్స్ ఉన్న కేసు ఉన్న రౌడీని కండవ కప్పుకున్నావు. నీ ఎంబటి రౌడీలు ఉన్నారు. మంచి బీఆర్ చేసిన పిల్లవాడు, మంచి చదువుకున్న వ్యక్తి కనుక అది వాళ్ళ ప్రజలందరికీ తెలుసు, ఎవరు ఏంది అనేది తెలుసు. రౌడీలను ప్రోత్సహించేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. మేమందరం ప్రజా ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, రేవంత్ అన్న బాటలో ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రౌడీలకు, ఆకు రౌడీలకు టికెట్లు ఇస్తా ఉంది. అతను మీకు రౌడీగా ఉన్నా, ప్రజా నాయకులుగా ఉన్నా ఎంచుకోండి అని చెప్పేసి ప్రజల్లో సవాల్ విసురుతా ఉన్నాడు కేటీఆర్. ఏం చెప్తారు? ప్రజలే దానికి 11వ తారీఖు రోజు సమాధానం చెప్తారు. 14వ తారీఖు ఎవరు రౌడీ, ఎవరు ఆకురౌడు అనేది ఆ టైంలో తేలుతుంది. అంటే ఇక్కడ ప్రజలు ఎవరు అతనికి ఓటేరు భయపడతా ఉన్నారు. ఏదో మైకుల ముందు మాట్లాడుతున్నారు తప్ప మొత్తం బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ మళ్ళీ కారు జోరే ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్ అని చెప్పేసి కూడా మాట్లాడుతాం. వాళ్ళ భ్రమ. మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం, ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోతున్నాం కదా. ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డ, మా గల్లీ బిడ్డ, మాకు కష్టకాలంలో నష్టాలలో అన్నీ ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళ గుండెలలో నవీన్ యాదవ్ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ని వాళ్ళు ప్రేమించి పెద్ద మెజార్టీ గెలిపించడానికి వాళ్ళందరూ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎవరు కేటీఆర్, హరీష్ రావు ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ఇప్పుడు ప్రజల గుండెలలో మనసులలో నవీన్ యాదవ్ ఉన్నాడు. ఇది పక్కా. అంటే ఇంతకుముందు ఒక 2 times ఎంఐఎం పార్టీ నుంచి ఓడిపోయాడు, అలాగే ఇండిపెండెంట్ పోటీ చేసాడు. ఇప్పుడు గెలుస్తాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఎందుకు నమ్ముతుంది అసలు? 2 సార్లు ఓడిపోయాడు, అయినా కూడా ఆయన ప్రజలలోనే ఉన్నాడు. ఆ ఓడిపోయినా అని చెప్పేసి వెనక్కి అడిగేలే, ముందర అడిగేసుకుంటేనే పోయిండు. వాళ్ళ కష్టకాలం ఉన్నారు కనుక ఈసారి ప్రజలు ఒక్కసారి ఆయనకి ఫిక్స్ అయి ఉన్నారు కనుక ఒక్కసారి ఆయనని ప్రజలకు కూడా ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, ఒక్కసారి నవీన్ యాదవ్కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని అందరినీ, మీ బిడ్డల్ని, అక్కల్ని, చెల్లెల్ని, తమ్ముళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని పేవించి మీ అందరికి బాగులు చూసుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ప్రచారానికి కూడా కేసీఆర్ కూడా రాబోతున్నాడు. భారీ బహిరంగ సభ ఉండబోతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. నిజంగా కేసీఆర్ వస్తే మరి ప్రజలు ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందని అంటారా? ఏం చేంజ్ గారు, పబ్లిక్ మూడ్ ఫిక్స్ అయింది. నవీన్ యాదవ్కు ఓటేయాలని ఫిక్స్ అయ్యారు పబ్లిక్. కేసీఆర్ కానీ 10 బహిరంగ సభలు పెట్టినా కూడా ఎవరు నవీన్ యాదవ్ని ఎవరు కదిలించే పరిస్థితి లేదు. ప్రజలు ఫిక్స్ అయినారు. నవీన్ యాదవ్కి వేయాలి, కాంగ్రెస్ పార్టీకి వేయాలి, రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వానికి వేయాలని పబ్లిక్ ఫిక్స్ అయి ఉన్నారు. పక్కా గెలుస్తాం. మెజార్టీ చెప్పలేము కానీ పక్కా గెలుస్తాం. పక్కా కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్లో ఎగరబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ప్రజలకి, జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, యూసఫ్గూడ రేమన్న డివిజన్ల వారికి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్తున్నామంటే, ఈడ లోకల్ మనిషి మీకు ఎప్పుడున్నా చేయాలన్నా మీకు కష్టకాలంలో ఉంటాడైనా కనుక మీరందరూ కూడా ఒక్కసారి నవీన్ యాదవ్ని ఒక్కసారి గెలిపియండి. గెలిపించిన తర్వాత మీరు ఆయన పనితనం చూడండి. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఇంతవరకు చేసిండ్రు. ప్రజలందరికీ కూడా తెలుసు కనుక పబ్లిక్ కూడా అందరు ఫిక్స్ అయి ఉన్నారు. దాంట్లో ఏం లేదు. కేసీఆర్, పీసీఆర్ ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ని, రేవంత్ అన్నని ఎవరు కదిలించే శక్తి ఎవరికి లేదు. కనుక ప్రజాప్రభుత్వంగా రేవంత్ అన్న నాయకత్వంలో
జూబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం పక్కా.